ఆల్కహాల్ వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుందా అని నా దగ్గరికి చాలామంది కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయి. బేసికల్లీ నేను డాక్టర్ సునీల్ రెడ్డి న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. సో, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్‌కి ఆల్కహాల్ అంటే ఎనీ అడిక్షన్స్ పాసిబుల్లా అంటే యెస్. అదేంటి సార్ మరి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నేను ఎక్కువ టైము సెక్షువల్ యాక్ట్ ఉంటుంది. ఎరెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అని అనుమానం కూడా ఉంటుంది. బేసికల్లీ ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లో ఇది వయాగ్రా లాగా అనుకుంటారు. మన యాంగ్జైటీ తగ్గిపోతుంది. ఆ బీడీఎం సెన్సిటివ్‌నెస్ తగ్గుతుంది. దెన్ సెక్షువల్ యాక్ట్ పెరిగినట్టు ఫీలింగ్ అనేదొస్తుంది. సో, ఇవన్నీ మిత్స్. ఆల్కహాల్ తీసుకుంటే సెక్షువల్ యాక్ట్ జరుగుతదనేది మిత్. సో, ఇది లాంగ్ టర్మ్‌లో ఏమవుతుంది అంటే ఆల్కహాల్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎరెక్షన్స్ రావు. ఈవెన్ డిజైర్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్కహాల్ లాంగ్ టర్మ్‌లో డిప్రెషన్‌ని కాజ్ చేస్తుంది. అండ్ ఈ లిబిడో ఏదైతే సెక్షువల్ డిజైర్ ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది. సో, ఇక్కడ ట్రీట్ చేయాల్సింది అడిక్షన్‌ని ఫస్టు ఆల్కహాల్‌ని తీసేసేయాల్సొస్తుంది ఫస్టు మనిషి నుంచి. దాన్ని డీ అడిక్షన్ ప్రోగ్రామ్ అంటాము. దానికి రిలాక్స్ థెరపీలు ఇవి చేసుకోవచ్చు. అండ్ కంటిన్యూయస్ మోటివేషన్స్ థెరపీసు, యాంటీ క్రేవింగ్ డ్రగ్సు ఇలాంటివి పెట్టొచ్చు. దాంతో పాటు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కొంతమందిలో మానేసిన తర్వాత కూడా అంగం స్తంభించదు. డిజైర్ ఇంప్రూవ్ కాదు. సో, వీళ్ళకేంటి అంటే మనకు షాక్ వేవ్ థెరపీ అంటాం. నా వీడియోస్‌లో ముందు కూడా చూసుంటారు. బేసికల్లీ ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ నాన్ ఇన్వేసివ్ టెక్నికే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు. పేరులో షాక్ ఉంటుంది కానీ బేసికల్లీ ఇది ఎటువంటి కరెంట్ కానీ అలాంటివి ఏమి ఇవ్వము. అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా సౌండ్ వేవ్స్‌తో ట్రీట్మెంట్ చేస్తాం. థెరపీ చేస్తాం. సో, దాంతో ఏమవుతుంది అంగంలోని కణజాలం రిజువనేట్ అయ్యి, యాక్టివేట్ అయ్యి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో థాట్ ఏదైతే ఆల్కహాల్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఇది ఈజీగా రిజువనేట్ అవుతుంది. సో, ఇది ఈజీ టెక్నిక్స్ మనం సెషన్స్ వైస్ ఇస్తాము. డీ అడిక్షన్ ప్రోగ్రామ్ తర్వాత ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి ఇది చేసుకోవచ్చు. ఆల్కహాల్ వాళ్ళే మానేశారనుకోండి ఈజీగా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేసే టెక్నిక్‌తో వాళ్ళకి ఈ పురుషాంగ స్తంభన లోపాలని, సెక్షువల్ యాక్ట్‌లో వచ్చే ఇబ్బందుల్ని ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. సో, కాకపోతే ఈ ఆల్కహాల్ వల్ల లివర్ పారామీటర్స్ అవేమన్నా ఇబ్బంది ఉంటే వాటిని చెక్ చేసుకొనేసి దానికి సంబంధించిన మెడికేషన్స్ కూడా ఇవ్వాల్సొస్తుంది. యూజువల్‌గా ఆల్కహాల్ ఏం చేస్తుంది అంటే లివర్ పారామీటర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. లివర్ పారామీటర్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ ఉంటుందో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, అవి కరెక్ట్ చేసుకొనేసి మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వాల్సొస్తుంది. సో, ఇది ఈజీ టెక్నిక్. ఆల్కహాల్‌తో ఇబ్బంది పడుతున్నారని ఎటువంటి ఇబ్బంది లేదు. ఐయామ్ ఎ సైకియాట్రిస్టు. సో, డీ అడిక్షన్ చేసుకొనేసి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోవాలి. థాంక్ యూ.